అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో పూర్తి కమ్యూనిస్టు ప్యాక్గా ఉన్నటువంటి జర్నలిస్టులు మీటింగ్ పెట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇందులోని చిన్న కిటుకు కూడా ఉంది. ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇంకా తెలంగాణ మీదే ఉన్నదన్న పాయింట్ని కూడా ప్రజల్లో చొప్పించడానికి పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకున్నారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక విషయం నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి ఆయన దీన్ని కవరప్గా వాడుకున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. నేను తెలంగాణకు సంబంధించిన మల్లన్న గారి వీడియో క్లిప్ చూడగా 10 టీవీలో సంథింగ్ స్కామ్ జరిగి ఆ స్కామ్లో కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి హ్యాండ్ ఉన్నట్టుగా ఆయన ఒక వీడియో చేశాడు. అలాగే ఇంకొక యూట్యూబ్ వ్యక్తి కూడా ఇంకొక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తితోని కలిసి చందాలు వసూలు చేసి కోట్లలో వాళ్ళని మోసం చేశారు అనే వీడియోని కూడా నేను చూడడం జరిగింది. దాని మీద కొంతమంది అనేక రకాల విశ్లేషణలు చేస్తున్నారు. నాకు అది ఆరోపణ నిజమో తెలియదాకా కూడా నేను దాని గురించి మాట్లాడను. కానీ దాన్ని కవరప్ చేసుకోవడానికే నాగేశ్వరరావు గారు ఇంత చేశారనేది నా అభియోగం. ఆయన ఇంటికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాదు, తెలంగాణ పోలీసులు ఈ విషయం మీద నోటీసులు ఇవ్వడానికి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కనుక ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి ఆయన్ని తీసుకురావడానికే జరగాల, లేకపోతే నోటిఫికేషనే ఇవ్వాలా అన్న పాయింట్కి వస్తే న్యూస్ ఛానల్స్కి లీక్ అయిపోద్ది. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి పోలీసులు వెళ్తున్న విధానాన్ని ఇదంతాని వాళ్ళు చూపించి తీరుతారు. ఆ మాత్రం బుర్ర లేకుండా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇంకా ప్రెస్ క్లబ్లో మీటింగ్ కాకుండానే ఇలా సొంత రుద్దడం జరిగింది. ఇక ఈ ప్రెస్ క్లబ్లోని కొన్ని అందరూ తిక్కోళ్ళే, కానీ కొన్ని తిక్క వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు వీళ్ళకు ఒక ప్రశ్న. తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర చాలా గట్టిగా ఉంది, మేము కోరుకున్న తెలంగాణ ఇంకా రాలేదు అని అంటున్నారు. మీరు కోరుకున్న తెలంగాణ అంటే విగ్రహాలు పెట్టడమా? ఇంకా ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వ్యక్తులకి మీరు ఎప్పుడైనా సపోర్ట్గా నిలిచారా? మేము ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాలు, అటు బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీరికి ఎటువంటి న్యాయం చేయకుండా వాళ్ళని మోసం చేసింది అన్న ఆరోపణలు లేకపోతే కొన్ని వార్తా డిబేట్లలో నేను వింటూ ఉంటాను. దాని మీద మీరు ఎప్పుడన్నా పోరాడినారా? లేకపోతే మీ గురించి మీరు పోరాడినారా? లేదు, ఎప్పుడూ లేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ సమయంలో బీఆర్ఎస్ని టార్గెట్ చేసుకోవడం, వాళ్ళ మీద వీడియోలు తీయటం, 5 ఏళ్ళు కాబోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వీడియోలు తీసుకోవడం తప్ప మీరేం చేయలేదనేది నేనంట. అసలు విగ్రహాలు పెట్టడానికి ఎవరు ఇబ్బంది పెట్టారు? ప్రభుత్వం ఏమైనా జీవోలు జారీ చేసిందా? తెలంగాణలోని ఉద్యమ నాయకులు లేకపోతే స్వతంత్ర
పోరాటం చేసినటువంటి నాయకులు యొక్క విగ్రహాలు పెట్టకూడదు అని చెప్పి ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ ఏమన్నా మిమ్మల్ని ఆపుతున్నాయా? లేకపోతే ఇండైరెక్ట్గా రాజకీయ ప్రెషర్ ఉన్నది అనుకుంటే మీరు అంత తోపులు కోర్టులకు వెళ్ళి పోరాటాలు చేయలేరా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మీద, ఎన్టీ రామారావు గారి మీద మాట్లాడతారు, సిగ్గుండక్కర్లే. తెలంగాణ గడ్డ మీదకి పవన్ కళ్యాణ్ గారిని రానివ్వం. ఆపగలరా? ఒకసారి ఆపు చూడండి ప్లీజ్. అటు నుంచి ఇటు వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి ఆపితేనే రచ్చ రంభోలా అయిపోయింది. అలా ఉంటారు మా ఆంధ్ర సైడ్ జన సైనికులు, హైదరాబాద్ జన సైనికులు కలిసి తీసుకొచ్చారు. అదే మీరు అక్కడ ఆపితే తెలంగాణ ఉద్యమ రక్తం కలిగినటువంటి మా జన సైనికులు మిమ్మల్ని అడ్డుకుంటే తట్టుకోగలరా? మీకు కౌంటర్ బ్యాక్ ఇస్తే తట్టుకోగలరా? ఒక జంబూకం అని చెప్పాను కదా పాత వీడియోలో. ఆ జంబూకం గురించి వస్తే తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదే. ఆయన చదువుకున్నాడా? సినిమా ఏముంటుంది? చదువు లేనోడు, శీలం లేనోడు, మందు అలవాట్లు ఉన్నవాడు, వగరబోతులు, తిరుగుబోతులు ఉంటారు. నీకు లేటెస్ట్ టెక్నాలజీని వాడుకోవటం తెలియదేమో. కొంచెం టెక్నాలజీ వాడుకోవడం నేర్చుకో. లేకపోతే సినిమా వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళతోని అనలైజ్ చేసే వాళ్ళతో కనుక్కో. రాఘవేంద్రరావు గారు BA, అల్లు అర్జున్ BBA, నాగార్జున గారు ఇంజనీరింగ్. ఇవి నేను ChatGPTలో కొడితే వచ్చినవి. నీ కమ్యూనిస్ట్ భావాలతో నువ్వు ఏడుస్తున్నా. నీకేదో ఒక సినిమా భావం ఉంటే నువ్వు సినిమా వాళ్ళ మీద అందరు రుద్దెత్తావా? సిగ్గుశరం లేదు. ఇంకా పర్సనల్ అటాక్. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి జరిగినటువంటి అన్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి నీకు ఎత్తుకొచ్చింది. పైగా 5 పెళ్ళిళ్ళు ఏంటి? నువ్వేమన్నా పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నావా? చెక్కలాగా లేదుగా. పైగా మన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారమే ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అది కూడా నా జీవితంలో అలా జరిగిపోయింది, నేను కావాలని ఇంటెన్షన్గా ఎప్పుడు చేసింది లేదు అని పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో క్లియర్గా చెప్పడం జరిగింది. బుద్ధి జ్ఞానం లేదా? మీ వాళ్ళలోని ఎవరికి రంకులు బొంకులు లేవా? మీవి బయటపడవు. ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి, పొలిటికల్ లీడర్ కాబట్టి అవి బయటపడినాయి అంతే. పోనీ ఆయన పెళ్ళిళ్ళు చేసుకొని వివిధ కారణాల వల్ల వదిలేసినటువంటి మహిళలు ఎవరైనా కోర్టు కేసు వేసారా? లేకపోతే విమర్శించారా పబ్లిక్లోకి వచ్చి? సిగ్గు శరం లేదు అసలు. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19.1 మేము ఏమన్నా మాట్లాడతాం, ఏదైనా మాట్లాడతాం, మా ఇష్టం, మమ్మల్ని ఆపడానికి మీరేమంటే మరి 19.2 తెలియదా? మీరు ఏదైనా విశ్లేషణ చేయండి. ఆ విశ్లేషణ చేసినప్పుడు ఒక వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతీయకూడదు. అదొక నిజమై ఉండాలి. కల్పిత గాథలు చేయకూడదు. ఒకడేమో పవన్ కళ్యాణ్ గారిని చెక్క అంటాడు. ఏం పీకిస్తావు నువ్వు? చెక్క ఏం పీకిస్తావు నువ్వు? జర్నలిజంలో నువ్వు పీకిందేంటి చెప్పి చెక్కగా. నాకు అసలు ఒకటి అర్థం కాదు. తెలంగాణలో హైదరాబాద్ తప్ప ఈ 15 లేదా ఈ 13-14 ఏళ్లలో ఏ జిల్లా అభివృద్ధి చెందిందిరా? నేను అన్ని ఇన్వెస్ట్మెంట్లు హైదరాబాద్లో చూస్తున్నాను, కానీ ఒక వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ, కరీంనగర్లో కానీ ఎక్కడన్నా మీరు పెట్టారా? నేను రాను ఎందుకంటున్నానంటే వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని రాయని అన్నారు.
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టకపోతే మీరు లేక చచ్చిపోయిందా నాలుక చచ్చిపోయిందా అంటున్నా. మీ తెలంగాణలో మీ నాయకులను ప్రశ్నించడం రాదు. తెలంగాణ వాదనతో ఆంధ్ర వాళ్ళ మీద ఎప్పుడు బతికి ఉండాలి. ఒక్కసారి ఆంధ్ర వాళ్ళు బయటకు వచ్చేస్తే మీ బతుకులేంట్రా? మీ బతుకులేంటి? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో చిన్న ఉద్యోగాల్లో చిన్న వ్యాపారాల్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ కనీసం ఒక 20-25% హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు ఉంటారు. బయటకు వస్తే ఏమవుతురా మీకు? హైదరాబాద్ అనేది మిగులుతుందా? చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి దాన్ని ఒక యూనియన్ టెరిటరీగా చేసి 2 రాష్ట్రాలకి కలిపి ఒక క్యాపిటల్గా ఉంచాలంటే మీరు ఎందుకురా కుట్ర చేసి దాన్ని లాగేసుకుపోయారు? రాత్రి సోనియా గాంధీని కలిసి దాని మీద ఆదాయం వస్తుందని కదా మీరు లాక్కుపోయారు. అలాంటి ఆదాయం కలిగిన ఇంకొక జిల్లాను చూపించండి మీరు. ఎప్పుడు చూడు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అన్యాయం చేసేసారు, ఆంధ్ర వాళ్ళు మా మీద బతుకు తినేస్తున్నారు. మీరు ఎదగండి, మిమ్మల్ని ఎదగొద్దని ఎవరన్నారు? ఎవరొద్దన్నారు మిమ్మల్ని ఎదగొద్దని? ఎదిగి చూపించండి, వేరే జిల్లాలను ఎదిగేలా చేయండి. మీ జిల్లాల్లో ఏది బెస్ట్ ఆ బెస్ట్ కంపెనీస్ పెట్టించండి. ఎన్వైర్న్మెంట్ని సరిగ్గా చేయించండి, ఎన్వైర్న్మెంట్ పోరాటాలు చేయండి. ఆ మూసీ నది రేవంత్ రెడ్డి గారు బాగు చేస్తానని ఇప్పుడు దాకా బాగు చేయకపోవటం ఏంటని అడగండి. బుల్డోజర్లు వేసుకుని ఇళ్ళల్లో కూల్చేస్తున్నారు. ఆ ఓవైసీ లాంటి వ్యక్తి ఈ యొక్క అక్రమ కట్టడాన్ని ఎందుకు కూల్చట్లేదని అడగండి. ఇలాంటి అడిగే ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పరు, మీరు ఉద్యమాలు చేయరు, మీరేం చేయరు. ఆంధ్రప్రదేశ్లో కులవాదం ఉంటే తెలంగాణలో తెలంగాణవాదం ఉంది. మీకు తెలంగాణవాదం అక్కర్లేదు, మీకు రాష్ట్రం వచ్చేసింది, మిమ్మల్ని ఎవడ గేలి చేయట్లేదు. మీ మన తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలి. క్షమించండి నన్ను, మనం సోదరులం. మీరు పెద్ద కావచ్చు, మేము చిన్న కావచ్చు, మీరు చిన్న కావచ్చు, మేము పెద్ద కావచ్చు. మీ అభివృద్ధి మీద మీరు పోరాటాలు చేయాలి, రాజకీయ నాయకులను ప్రశ్నించాలి. అంతేగాని అక్కడ ఏదో దీని వెనకాల మళ్ళీ కవిత గారు క్లియర్గా ఉన్నారని నేను చెప్తా. ఇప్పుడు మళ్ళీ ఆవిడకి తెలంగాణ వాదన కావాలి. అందుకే కవిత కానీ హరీష్ రావు గారు కానీ మా తెలంగాణ అనలైజర్ని మీరు జైల్లో ఇస్తారా? మేము ఊరుకోం, మేము ఉద్యమిస్తాం. రాజకీయ పార్టీ రావడానికి అవసరం ఉంది. ఇక్కడ జర్నలిస్టులు వచ్చారంటే ఒక రకం, కానీ పిచ్చి కోతలు కూశారు. ఇంకా ఈ తులసి చందు అమ్మ నీది ఒక లైఫ్ అయినా తల్లి, నువ్వు న్యూట్రల్ జర్నలిస్టా? దేశానికి రక్షణగా ఒక దీవిలోని కట్టుకుంటే చైనా నుంచి పాకిస్తాన్ నుంచి మనకి ఒక రక్షణ కలుగుద్దని చెప్పి ఒక ప్రాజెక్ట్ను మొదలు పెడుతుంటే నువ్వు దాని మీద వీడియోలు చేస్తావు. ఎన్వైర్మెంటల్ ప్రాబ్లం, మరి ఎన్వైర్మెంటల్ ప్రాబ్లం తెలంగాణలో లేవా? పెడుతున్న ప్రతి ఇండస్ట్రీ మీద పోరాటం చేయి. అక్కడ దేశ రక్షణ కోసం కొంత భూమిని వాడుకుంటుంటే ప్రజలకి ఇబ్బంది లేదంటే దేశ ప్రజలకి నీకెందుకు వచ్చేసింది నొప్పి? ఎప్పుడు చూడు బీజేపీని టార్గెట్ చేయడం. కాంగ్రెస్ని ప్రశ్నించావా? ఏ పార్టీనైనా ప్రశ్నించావా? నువ్వు వచ్చేసి ఇప్పుడు నువ్వు న్యూట్రల్గా మాట్లాడి అలా మార్పులు చేయటం తప్పు. పవన్ కళ్యాణ్ విజయ్ మీద పడి ఎడుతున్నాడు. విజయ్ ఎలా గెలిచాడు? అసలనే 2 ఏళ్ళగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు. ఎలాంటి గ్రౌండ్ వర్క్? పిచ్చి గ్రౌండ్ వర్క్. ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి టీంని ఏర్పాటు చేసుకుని టీంకి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఏర్పాటు చేసుకుని తన సినిమా ఫ్యాన్స్ని కార్యకర్తలుగా ఉద్యమింపజేసి మార్చి ఒక ఫేక్ నెరేటివ్ని అందరిలోని తాను మాట్లాడితే ఎక్కడ బూమ్రాంగ్ అవుద్దో అని చెప్పి ప్రజల్లోకి నింపితే, డబ్బులు ఖర్చు పెడితే
ముందు క్రిస్టియన్ మిషనరీస్కి వెళ్ళి తర్వాత హిందూ గుళ్ళకు వచ్చి ఇంత పెంట చేస్తే నగ్గాడు. నేను చూసింది అది నాకు అంతే. నేను అదే విన్నాను. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎప్పుడు అలా లేదే. ప్రజలు నన్ను కోరుకోవాలనుకున్నాడు ఎప్పుడైనా. అదే కదా 2019లోని కులాల వారీగా విడిపోయినటువంటి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకపోవడం వల్లే కదా ఆయనకి ఒక సీటు కూడా సరిగ్గా రాకపోవడానికి, ఆయనకి 2 సీట్లలోనూ ఓడిపోవడానికి కారణం. అదే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నదే. విజన్ చూసి ఏడ్చేస్తున్నాడా? గ్రౌండ్లో పక్కా కమర్షియల్ పాలిటిక్స్ చేస్తే, రొటీన్ పాలిటిక్స్ చేస్తే ఇక్కడ వచ్చి పడ్డాడు. పోనీ ఏమన్నా పొత్తు లేకుండా సింగిల్గా సింహంలాగా వచ్చేసాడా? నేను ఈ పార్టీకి దూరం, నేను ఆ పార్టీకి దూరం, నేను ఈ పార్టీకి దూరం అని మాట్లాడిన ప్రతి పార్టీని సంకన చేర్చుకుని తను అధికారం ఎక్కడానికి ముందు ఆ స్టాలిన్ గారిని కలిసి పొత్తులు పెట్టుకుని వచ్చాడు. సిగ్గుసెర ఉండాలి. తెలంగాణ ఆంధ్రవాదాన్ని తీసుకురావడం కాదు, తెలంగాణను అభివృద్ధి చేయని రాజకీయ నాయకులను ప్రశ్నించండి. అన్యాయాలు జరుగుతుంటే ప్రశ్నించండి. అది మీరు చేయాల్సింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.